ఆ క్షణం వరకు గౌతముని శాప ప్రభావంతో అహల్య ఎవ్వరికీ కనబడలేదు. కాని నీవు అడుగుపెట్టిన క్షణమే ఓ రామా, అహల్యకు నీవే దర్శనమిచ్చావు. నీ దర్శనంతోనే ఆమె శాపం కరిగిపోయింది. ఆమె అందరికీ కనిపించే రూపాన్ని పొందింది. రామలక్ష్మణులు ఆ పవిత్రురాలైన అహల్య పాదాలకు నమస్కరించారు. అదే సమయంలో గౌతమ మహర్షి అక్కడికి వచ్చాడు. శ్రీరామ దర్శనంతో పరిశుద్ధురాలైన అహల్యను తన భార్యగా స్వీకరించాడు. గౌతముడు అహల్య రాముణ్ణి పూజించారు. రాముడు వారి పూజలను స్వీకరించాడు. తర్వాత గౌతముడు అహల్యతో కలిసి మళ్లీ తపస్సుకు వెళ్ళిపోయాడు. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుణ్ణి అనుసరించి మిథిలా నగరానికి ప్రయాణం కొనసాగించారు. మిథిలా నగరం. రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్ర మహర్షి, వారి వెంట వచ్చిన మునులంతా ఆ పవిత్ర నగరంలోకి అడుగుపెట్టారు. జనక మహారాజు నిర్వహిస్తున్న మహాయాగానికి దేశ విదేశాల నుండి వచ్చిన ఆహుతులతో మిథిలా నగరం కిక్కిరిసిపోయింది. యాగానికి వచ్చిన మునుల కోసం ఏర్పాటు చేసిన ఋషివాటికలతో నగరం నిండిపోయింది. ఆ జనసమ్మర్దాన్ని చూసి రాముడు వినయంగా విశ్వామిత్రుని వైపు చూసి తిరిగి ఇలా అన్నాడు: ఓ మునీంద్ర, ఇక్కడ అంతా జనసమ్మర్దముగా ఉంది. మనం నివసించడానికి తగిన ప్రశాంతమైన ప్రదేశాన్ని నిర్ణయించండి అంటూ రాముడన్నాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు జనం లేని, నీరు సమృద్ధిగా దొరికే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో వారికి తగిన అతిథి గృహాలను ఏర్పాటు చేశాడు. ఇంతలో జనక మహారాజునికి విశ్వామిత్ర మహర్షి యాగానికి వచ్చిన సంగతి తెలిసింది. వెంటనే జనకుడు తన పురోహితుడైన శతానందుణ్ణి, ఋత్విక్కులను వెంట తీసుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చాడు. అర్ఘ్యము, పాద్యము అర్పించి విశ్వామిత్రుణ్ణి భక్తితో పూజించాడు. ఆ ఆతిథ్యాన్ని విశ్వామిత్రుడు ఆనందంతో స్వీకరించాడు. ఆపై ఆయన ఇలా అడిగాడు: ఓ జనక మహారాజా, మీరు క్షేమమేనా? మీ రాజ్యంలో ప్రజలంతా క్షేమంగా ఉన్నారా? యజ్ఞం ఎటువంటి అవాంతరాలు లేకుండా సక్రమంగా జరుగుతుందా అంటూ అడిగాడు. అనంతరం అక్కడున్న ఋత్విక్కులను, ఉపాధ్యాయులను, పురోహితులను ఒక్కొక్కరిని పలకరించి వారి క్షేమ సమాచారాలను అడిగాడు. జనక మహారాజు విశ్వామిత్రునికి నమస్కరించి గౌరవాసనములు సమర్పించాడు. విశ్వామిత్రుడు ఆసనంపై కూర్చున్నాడు. ఋత్విక్కులు, పురోహితులు, మంత్రులు తమ తమ ఆసనాలపై కూర్చున్నారు. అప్పుడు జనకుడు విశ్వామిత్రుని చూసి వినయంగా ఇలా అన్నాడు: ఓ మహర్షి, మహాత్ములు, పుణ్యాత్ములు అయిన మీరు ఈ యజ్ఞానికి వచ్చి నన్ను ధన్యుణ్ణి చేశారు. మీ దర్శన భాగ్యంతో నా యజ్ఞం సఫలమైంది. మీ అనుగ్రహం నాకు పూర్తిగా లభించింది. ఈ యజ్ఞం సమాప్తమవుటకు ఇంకా 12 దినములు మిగిలి ఉన్నాయి. అనంతరం దేవతలందరూ తమ తమ ఆవిర్భాగంలో స్వీకరించుటకు వస్తారు. అలా మాట్లాడుతూ ఉండగా జనకుని దృష్టి అక్కడ నిలిచిన రామలక్ష్మణులపై పడింది. వారిని చూసిన క్షణంలోనే జనకుని మనస్సు ఆశ్చర్యంతో నిండిపోయింది. విశ్వామిత్రుని చూసి ఇలా అడిగాడు: ఓ మహర్షి, ఈ రాకుమారులు ఎవరు? వీరు మహాపరాక్రమవంతుల్లా కనిపిస్తున్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల వలె ఉన్నాయి. వీరు దేవతల మాదిరిగా ప్రకాశిస్తున్నారు. ఒకే రూపంలో ఉన్న ఈ ఇద్దరు ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నారు. ధనుర్బాణము, ఖడ్గము ధరించి ఉన్న వీరిని చూస్తుంటే సూర్యచంద్రుల వలె ఒకేసారి ప్రకాశించినట్లుగా ఉంది. వీరు ఏ దేశపు రాకుమారులు? మీ వెంట కాలినడకన వచ్చుటకు కారణమేంటి? మా మిథిలా దేశానికి ఏ పని మీద వచ్చారు? సెలవివ్వండి అంటూ అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు గంభీరంగా చిరునవ్వు నవ్వుతూ జనకునితో ఇలా అన్నాడు: ఓ జనక మహారాజా, వీరు క్షత్రియ కుమారులు. అయోధ్య నగరానికి అధిపతి అయిన ఇక్ష్వాకు వంశమునకు చెందిన దశరథ మహారాజుని పుత్రులు. నేను సిద్ధాశ్రమంలో యజ్ఞం తలపెట్టగా రాక్షసులు దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నించారు. అందుకే వీరిని వారి తండ్రి అనుమతితో యాగ సంరక్షణకు తీసుకొని వచ్చాను. వీరిద్దరూ రాక్షసులను సంహరించి యజ్ఞాన్ని రక్షించారు. అనంతరం అహల్య దర్శనం చేసుకుని గౌతమ మహామునిని కలుసుకుని ఇప్పుడు మిథిలకు వచ్చారు. నీ వద్ద ఉన్న ఆ దివ్య ధనస్సును చూడాలని వీరికి అపారమైన కుతూహలం అంటూ చెప్పాడు.
జనకుని పక్కనే నిలబడి ఉన్న శతానందుడు విశ్వామిత్రుని మాటలు విన్న క్షణమే ఆనందంతో ఉప్పొంగిపోయాడు. హృదయం జల్లుమంది, కళ్ళల్లో నీళ్లు మెరిపించాయి. వెంటనే సంభ్రమతో విశ్వామిత్రుణ్ణి చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ మహర్షి, శ్రీరాముడు మా తల్లి అహల్యను చూశాడా? నీవే రామునికి మా తల్లి అహల్యను చూపించావా? మా తల్లి అహల్య రామునికి అతిథి సత్కారాలు చేసిందా? దైవం ప్రతికూలించిన కారణంగా ఆమెకు జరిగిన దురదృష్టం గురించి నీవు రామునికి వివరంగా చెప్పావా? రాముణ్ణి అర్చించిన తర్వాత మా తల్లి అహల్య మా తండ్రి గౌతముని వద్దకు వెళ్ళిందా? నా తండ్రి గౌతముడు ఆమెను స్వీకరించాడా? శ్రీరాముడు నా తండ్రిని పూజించాడా, ఆదరించాడా, గౌరవించాడా? మహాత్ముడైన నా తండ్రి శ్రీరాముణ్ణి నిజంగా పూజించాడా అంటూ శతానందుడు ఆతురతతో ఒకదాని వెంట ఒకటి ప్రశ్నల వర్షాన్ని కురిపించాడు. ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు శాంతంగా చిరునవ్వు నవ్వుతూ శతానందునితో ఇలా అన్నాడు. ఓ శతానంద, నేను చెప్పవలసిందంతా రామునికి చెప్పాను, చేయవలసిందంతా చేశాను. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్టే నీ తల్లి అహల్య నీ తండ్రి గౌతముని చేరింది. ఆ మాటలు విన్న శతానందుని హృదయం నిండా ఆనందంతో శ్రీరాముని వైపు తిరిగి ఇలా పలికాడు. శ్రీరామ, సకల మహిమాన్వితుడైన విశ్వామిత్ర మహర్షి వెంట మా మిదులకు వచ్చిన నీకు మా హృదయపూర్వక స్వాగతం. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. ఆయన సాంగత్యం పొందిన నీవు నిజంగా ధన్యుడవు. కాని ఈ మహానుభావుడు తన గొప్పతనాన్ని నీకు చెప్పి ఉండడు. కనుక ఆయన గురించి నేను చెప్తాను విను అంటూ శతానందుడు విశ్వామిత్రుని మహిమను గురించి చెప్పసాగాడు. శ్రీరామ, సకల మహిమాన్వితుడైన విశ్వామిత్ర మహర్షి వెంట మా మిదులకు వచ్చిన నీకు మా హృదయపూర్వక స్వాగతం. ఈ విశ్వామిత్రుడు బ్రహ్మర్షి. ఆయన సాంగత్యం పొందిన నీవు నిజంగా ధన్యుడవు. కాని ఈ మహానుభావుడు తన గొప్పతనాన్ని నీకు చెప్పి ఉండడు. కనుక ఆయన గురించి నేను చెప్తాను విను అంటూ శతానందుడు విశ్వామిత్రుని మహిమను గురించి చెప్పసాగాడు. ఈ విశ్వామిత్రుడు జన్మతో క్షత్రియుడు, ఒక మహాచక్రవర్తి, ధర్మవేత్త, సకల విద్యలను అభ్యసించినవాడు, శత్రువులను నిర్మూలించి ధర్మంగా రాజ్యపాలన చేసినవాడు. ఆయన వంశం ఇలా సాగింది. ప్రజాపతి పుత్రుడు కుశుడు, కుశుని కుమారుడు కుశనాభుడు, కుశనాభుని కుమారుడు గాది, ఆ గాది కుమారుడే ఈ విశ్వామిత్రుడు. అందుకే ఈయనను గాధేయుడు అని కూడా అంటారు. ఈ విశ్వామిత్రుడు 1000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఒక ఔక్షణి సైన్యముతో ఈ భూమి అంతా జైత్రయాత్ర చేసి అనేక రాజ్యాలను ఓడించాడు. అలా నగరాలు, అరణ్యాలు, ఋషివాటికలు అన్నింటినీ తిరుగుతూ ఒకరోజు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు విశ్వామిత్ర మహారాజు. ఆ వశిష్ఠుని ఆశ్రమము వన్యమృగాలు, ఫలవృక్షములు, పచ్చని ప్రకృతితో అంతా కలిసి ఒక దివ్యమైన ప్రశాంతతని ప్రసరింపచేస్తూ ఉండేది. అక్కడ దేవఋషులు, బ్రహ్మఋషులు, దేవతలు వశిష్ఠుని దర్శనార్థము నిత్యం వచ్చి వెళ్తూ ఉండేవారు. ఆ ఆశ్రమంలో ఈర్ష్య, ద్వేషం, కోపం, అసూయ ఏదీ లేదు. వాలకిల్యులు, వైఖానసులు, అనేక ఋషులు ఎవరెవరో జపాలు, హోమాలు, ఘోర తపస్సులు చేస్తూ ఉండేవారు. కొంతమంది ఫలాలని ఆహారంగా తీసుకుంటూ, కొంతమంది కేవలం నీటిని ఆహారంగా తీసుకుంటూ, మరికొంతమంది గాలిని ఆహారంగా స్వీకరిస్తూ తపస్సులో లీనమై ఉండేవారు. ఎటు చూసినా పవిత్రత, ప్రశాంతత, దైవికత. అటువంటి అత్యంత పవిత్రమైన శాంతమైన వాతావరణంలో ఉన్న వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు విశ్వామిత్ర మహారాజు. విశ్వామిత్రుడు వశిష్ఠ మహర్షిని చూసిన క్షణమే అహంకారం కాదు, గర్వం కాదు, సంపూర్ణ వినయంతో తల వంచి నమస్కారం చేశాడు. ఆ మహానుభావుణ్ణి వినయంగా చూసిన వశిష్ఠ మహర్షి సంతోషంతో చిరునవ్వు నవ్వి విశ్వామిత్రుణ్ణి తన ఆశ్రమానికి సాదరంగా ఆహ్వానించాడు. అర్ఘ్యం, పాద్యము, ఉచితాసనము అన్నీ సమర్పించి గౌరవంగా సత్కరించాడు. ఫలములు, కందమూలములు ఆహారంగా ఇచ్చి అతిథి ధర్మాన్ని నెరవేర్చాడు. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి చూసి వినయంగా ఇలా అడిగాడు. ఓ మహర్షి, మీకు మీ శిష్యులు క్షేమమే కదా? మీ ఆశ్రమంలో అందరూ సుఖంగా ఉన్నారు కదా? మీ తపస్సులు, అగ్నిహోత్రములు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి కదా అంటూ అడిగాడు. విశ్వామిత్రుని మాటలు విని వశిష్ఠ మహర్షి
సంతృప్తితో ఇలా పలికాడు. విశ్వామిత్ర మహారాజా, తమ పాలనలో మేమందరం సుఖంగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారా? ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేస్తున్నారు కదా? రాజధర్మాన్ని చక్కగా పాటిస్తున్నారు కదా? మీ రాజ్యంలో మీ సేవకులు మీ మాట మీరకుండా మిమ్మల్ని సేవిస్తున్నారు కదా? మీ పాలనలో ప్రజలందరూ సుఖంగా ఉన్నారు కదా? నీవు శత్రు సంహారం చేసి శాంతిని స్థాపించావు కదా? ఓ విశ్వామిత్ర, నీ సేవలు, నీ కోశాగారము, నీ మిత్రులు, నీ పుత్రులు అందరూ క్షేమమే కదా అంటూ వశిష్ఠుడు సవివరంగా కుశల ప్రశ్నలు అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు వినయంగా ఇలా సమాధానమిచ్చాడు. ఓ మహర్షి, తమరి దయ వలన అంతా సవ్యంగానే ఉంది. మేమందరం కుశలంగానే ఉన్నాము అని అన్నాడు. తర్వాత వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి ఎన్నో విషయాలపై పరస్పరం చర్చించుకున్నారు. కొంతసేపు స్నేహపూర్వక సంభాషణ తర్వాత వశిష్ఠ మహర్షి విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర మహారాజా, మీరు మీ పరివారం ఈరోజు మాకు అతిథులు. అతిథులను సత్కరించడం మన సంప్రదాయం కనుక నీకు నీ పరివారంకు నేను అతిథి సత్కారాలు చేస్తాను. దయచేసి అంగీకరించు అని అడిగాడు. అందుకు విశ్వామిత్రుడు శాంతంగా ఇలా అన్నాడు. ఓ వశిష్ఠ మహర్షి, మీరు మాకు మీ ఆశ్రమంలో దొరికే ఫలములు, కందమూలములు ఇచ్చారు. మేము అవి ఆరగించాము. మీతో మనసు విప్పి మాట్లాడాము. అదే మాకు మీరు ఇచ్చిన ఆతిథ్యం, అతిథి సత్కారం. మీ అనుమతి ఉంటే ఇక మేము వెళ్ళి వస్తాం అని చెప్పాడు. కాని వశిష్ఠ మహర్షి అందుకు ఒప్పుకోలేదు. తప్పకుండా తాను ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందేనని బలవంతం చేశాడు. ఎట్టకేలకు విశ్వామిత్రుడు అంగీకరించాడు. ఆ క్షణమే వశిష్ఠుడు తన వద్ద ఉన్న దివ్య గోమాత కామధేనువును పిలిచాడు. గంభీర స్వరంతో ఆజ్ఞాపించాడు. ఓ కామధేనువా, ఈరోజు విశ్వామిత్రుడు తన పరివారంతో మన ఆశ్రమానికి వచ్చాడు. వారికి తగిన అతిథి సత్కారాలు చేయవలను. ఎవరికి ఏది ఇష్టమో అదే వారికి అందేటట్టుగా ఏర్పాట్లు చేయి. రకరకాల అన్నాలు, భక్ష్యములు, లేహ్యములు, చోప్యములు, పానీయములు, అన్ని రకాల ఆహార పదార్థాలను సమృద్ధిగా సమకూర్చుము. ఎవరికి ఎట్టి లోపము రానియవద్దు అని పలికాడు వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపించిన ప్రకారం ఆ క్షణమే కామధేనువు తన దివ్య శక్తిని ప్రదర్శించింది. వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపించిన ప్రకారం ఆ క్షణమే కామధేనువు తన దివ్య శక్తిని ప్రదర్శించింది. విశ్వామిత్రుడికి, అతని పరివారానికి షడ్రసోపేతమైన అద్భుతమైన విందు భోజనాలను సమకూర్చింది. చెరుకు గడలు, తేనె, మద్యము, వివిధ రకాల పానీయములు, అలాగే రకరకాలైన భక్ష్యాలు. ఎవరు ఏది కోరితే అదే క్షణంలో అడిగినట్టే అన్ని పదార్థాలను వడ్డించింది. ఆ భోజనం రుచికి కాదు, అది ఒక దివ్య అనుభూతి. అందరూ తృప్తిగా భోజనం చేశారు. వశిష్ఠుని ఆతిథ్యానికి అందరూ ఎంతగానో ఆనందించారు. విశ్వామిత్రుడు, అతని అంతఃపుర కాంతలు, వారి వెంట వచ్చిన పురోహితులు, పరివారమంతా అందరూ ఆనందోత్సాహాలతో మునిగిపోయారు. ఆ క్షణంలో విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి చూసి ఇలా అన్నాడు. ఓ మహర్షి, నీ ఆతిథ్యమునకు మేమందరము ఎంతగానో ఆనందించాం. మరి ఇంకొకటి అడుగుతాను, ఇస్తారా అని అడిగాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్పమని అడుగుతాడు. నేను తమరికి 1,00,000 గోవులనిస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వండి. ఓ మహర్షి, ఈ కామధేనువు రత్నము వంటిది. ఇలాంటివి మా వంటి మహారాజుల వద్ద ఉండాలి. రాజ్యంలో ఉన్న సంపద అంతా రాజుకు ఆధీనమే కదా. కాబట్టి ఈ కామధేనువు కూడా మా ఆధీనమే. వెంటనే ఈ కామధేనువును మాకు ఇవ్వండి అని అడిగాడు. ఆ మాటలు విన్న వశిష్ఠ మహర్షి శాంతంగా కాని అడుగడుగునా దృఢంగా ఇలా సమాధానమిచ్చాడు. ఓ విశ్వామిత్ర, నీవు 100,000 ఆవులు ఇచ్చినా, వెండి బంగారం రాసులుగా ఇచ్చినా నా కామధేనువును నేను నీకు ఇవ్వను. ఇదే నా ప్రాణం. మా బంధం శాశ్వతం. నేను ప్రతిరోజు చేసే అగ్నిహోత్రములకు కావలసిన పాలు, పెరుగు, నెయ్యి, దేవతలకు అర్పించే హవిస్సులు, ఇవన్నీ ఈ కామధేనువే సమకూరుస్తుంది. ఈ కామధేనువు లేకపోతే నాకు ఒక్కరోజు కూడా గడవదు. అందుచేత నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను అని చెప్పాడు వశిష్ఠుడు. అప్పుడే
విశ్వామిత్రునిలో రాజసం మాట్లాడింది. ఆశ తగ్గలేదు. తక్షణమే మళ్ళీ ఇలా అన్నాడు, అది కాదు మహర్షి, ఒక్క ఆవులే కాదు, బంగారంతో అలంకరింపబడిన 14,000 ఏనుగులను నీకు కానుకగా ఇస్తాను. ఇంకా ఒక్కొక్క దానికి 4 తెల్లని ఉత్తమాశ్వాలను కట్టిన 8 బంగారు రథాలను ఇస్తాను. అంతేకాదు 11,000 మంచి జాతి గుర్రాలను కూడా ఇస్తాను. అంతెందుకు, నీకు 1,000,000 పాడి ఆవులను ఇస్తాను. ఈ కామధేనువును నాకు ఇవ్వు. అదీ కాకపోతే నీకు ఇంకేం కావాలో కోరుకో. రత్నాల, బంగారమా, ఏం కావాలంటే అది కోరుకో, అవన్నీ ఇస్తాను. కాని ఈ కామధేనువును మాత్రం నాకు ఇవ్వు అని అడిగాడు విశ్వామిత్రుడు. అప్పుడే వశిష్ఠ మహర్షి కళ్ళల్లో అగ్ని కాదు, సత్యపు దీపం వెలిగింది. గంభీరంగా చివరిగా ఇలా అన్నాడు, నీవు ఎన్ని ఇచ్చినా నేను మాత్రం ఈ కామధేనువును నీకు ఇవ్వను అని చెప్పాడు. ఎందుకంటే నాకు ఈ కామధేనువే బంగారం, ఈ కామధేనువే రత్నాలు, ఈ కామధేనువే ధనం, నా సర్వస్వం, నా జీవితం, ఇదే నాకు అన్ని. యజ్ఞములు, యాగములు, దక్షిణలు, అన్ని రకాలైన క్రియలు, నేను చేసే ప్రతి యజ్ఞానికి, ప్రతి యాగానికి, ప్రతి క్రియకు ఇదే మూలం. అందుచేత ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఈ కామధేనువును నీకు ఇవ్వలేను, ఇవ్వను కూడా అని దృఢంగా ప్రకటించాడు వశిష్ఠ మహర్షి. ఈ విధంగా వశిష్ఠ మహర్షి ఎన్ని చెప్పినా, ఎంత వినయంగా సమాధానమిచ్చినా కామధేనువుని ఇవ్వడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. అందుకే విశ్వామిత్రుడు తన పరివారంతో కలిసి ఆ కామధేనువును బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఆ దృశ్యం ధర్మానికి అవమానం, తపస్సుకు అవమానం. ఆ దుశ్చర్యకు కామధేనువు దీనంగా ఏడ్చింది. ఆమె హృదయంలో తుఫాను చెలరేగింది. తనలో తాను ఇలా అనుకుంది, ఇదేంటి, ఈ రాజు నన్ను బలవంతంగా లాక్కొని పోతున్నాడు. ఇంతకాలం నేను వశిష్ఠుని వద్దే ఉన్నాను కదా, వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టాడా? లేకపోతే ఈ మహారాజు నన్ను ఎందుకిలా బలవంతంగా తీసుకుపోతాడు? ఈ మహర్షికి నేను ఏం అపకారం చేశాను? ఇంతకాలం ఆయనకు ఇష్టమైన పనులే చేశాను కదా. ఈరోజు కూడా వశిష్ఠుని ఆదేశానుసారమే ఈ మహారాజుకు విందు భోజనం సమకూర్చాను కదా, మరి ఎందుకు నన్ను వదిలివేశాడు? ఆయననే అడుగుతాను అని తనలో తానే అనుకుంది కామధేనువు. ఆ క్షణమే ఒక్కసారిగా భూమి కంపించేలా హూంకరించింది. తనను పట్టుకున్న రాజభటులను విధించి కొట్టింది. పరుగు పరుగున కన్నీళ్లతో వశిష్ఠుని వద్దకు వెళ్ళింది. ఏడుస్తూ వణికే స్వరంతో ఇలా పలికింది, ఓ బ్రహ్మర్షి, దుర్మార్గులైన రాజభటులు నన్ను నీ వద్ద నుండి లాక్కొని పోతున్నారు. నన్ను వారికి ఇచ్చేశావా? నేను ఏం అపరాధం చేశానని నన్ను వాళ్ళకి ఇచ్చావు అంటూ రోధించింది. ఆ మాటలు విన్న క్షణమే వశిష్ఠుని హృదయం తల్లడిల్లిపోయింది. ఆ మహర్షి కళ్ళల్లో కన్నీళ్లు మెరిశాయి. ఆయన కూడా చాలా దుఃఖించాడు. ఆ కామధేనువును ఆదరంగా చూసి ఇలా అన్నాడు, ఓ కామధేనువా, నేను నిన్ను విడవలేదు. నువ్వు ఏ అపరాధమూ చేయలేదు. నువ్వు నాకు ఏ అపకారమూ చేయలేదు. బలవంతుడైన ఆ రాజు నిన్ను బలవంతంగా నా వద్ద నుండి తీసుకుపోతున్నాడు. నా వంటి వాడు ఆ బలవంతుడైన రాజుతో ఎలా పోరాడగలడు? అతడు ఈ ప్రాంతానికి రాజు, పరాక్రమవంతుడైన క్షత్రియుడు. అతని వద్ద అశ్వములు, ఏనుగులు, అపారమైన సైన్యము ఉన్నాయి. దాదాపుగా అతని వద్ద ఒక ఔక్షిణీ సైన్యం ఉంది. కాబట్టి అతడు నాకంటే ఎంతో బలవంతుడు. ఆయనను నేను ఎలా ఎదుర్కొనగలను? నిన్ను నేను ఎలా రక్షించుకోను అని వశిష్ఠుడు వేదనతో అన్నాడు. అప్పుడు కామధేనువు కళ్ళల్లో భయం కాదు, ధైర్యం మెరిసింది. గంభీరంగా ఇలా పలికింది, ఓ బ్రహ్మర్షి, విశ్వామిత్రునిది క్షత్రియ బలము. నీకున్న బ్రహ్మబలముకు అది సాటిరాదు. అతని కన్నా నీవే బలవంతుడివి. నీ తేజస్సు ముందు ఆ రాజు క్షణకాలం కూడా నిలవలేడు. ఓ మహర్షి, నీ బ్రహ్మబలంతో నన్ను ఆజ్ఞాపించు. అతని సైన్యమును సర్వనాశనం చేస్తాను. ఆ మాటలతో వశిష్ఠ మహర్షి పైకి లేచాడు. ఆకాశాన్ని చీల్చేలా గంభీరంగా ఆజ్ఞాపించాడు, ఓ కామధేనువు, నీవు ఆ రాజుకు ధీటైన సైన్యాన్ని సృష్టించు. మహర్షి ఆజ్ఞ మేరకు కామధేనువు ఒక్కసారిగా అంబా అంటూ హూంకరించింది. ఆ హూంకారం నుండి అపారమైన సేనలు సృష్టించబడ్డాయి. ఆ సేనలు పిడుగుల్లా
విశ్వామిత్రుని సేనల మీద పడ్డాయి. వారిని ఓడించాయి, తరిమి కొట్టాయి. తన కళ్ళ ఎదుటే తన సైన్యం నాశనం కావడం చూశాడు విశ్వామిత్రుడు. కోపంతో రగిలిపోయాడు. తానే స్వయంగా రథం ఎక్కాడు. కామధేనువు సృష్టించిన సేనలను ఎదుర్కొన్నాడు. తన పరాక్రమంతో ఆ సేనలను నాశనం చేశాడు. ఇది చూసింది కామధేనువు. ఆమె కోపంతో ఊగిపోయింది. మరలా అపారమైన సేనలను సృష్టించింది. ఆ సేనలు విశ్వామిత్రుని సేనలను సర్వనాశనం చేశాయి. ఇది చూసిన విశ్వామిత్రుడు దివ్యాస్త్రాలను ప్రయోగించి కామధేనువు సృష్టించిన సేనలు విశ్వామిత్రుని పరాక్రమానికి చెల్లాచెదురైపోయాయి. అది కల్లారా చూశాడు వశిష్ఠుడు. ఆ క్షణంలో ఆయన స్వరం మేఘ గర్జనలా మోగింది. ఓ కామధేనువా, ఇంకా సేనలను సృష్టించు. అది ఆజ్ఞ కాదు, అది బ్రహ్మ తేజస్సు వెల్లువ. మరలా కామధేనువు అంబా అని ఆకాశం కంపించేలా అరిచింది. ఆ అంబారవం నుంచే సూర్య తేజస్సుతో సమానమైన కాంబోజ వీరుడు పుట్టారు. ఆవు పొదుగు నుండి అస్త్రశస్త్రాలు ఉద్భవించాయి. ఆవు కాళ్ళ నుండి ప్లవులు అనే భయంకరమైన సేనలు, యోని నుండి యువనులు, గోమయుని నుండి శకులు, ఆవు రోమకోపముల నుండి మ్లేచ్చులు, వారందరూ ఒక్కుమ్మిడిగా విజృంభించారు. పిడుగులా పడ్డారు, తుఫానులా ఎగబడ్డారు. విశ్వామిత్రుని సేనలను పూర్తిగా సర్వనాశనం చేశారు. ఆ దృశ్యం క్షత్రియ బలానికి చెంపదెబ్బ, బ్రహ్మ బలానికి సాక్ష్యం. తమ సేనలు నాశనం కావడం చూశారు విశ్వామిత్రుని 9 కుమారులు. రక్తం మరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది. అందరూ ఒక్కసారిగా వశిష్ఠుని మీదికి దూకారు. కానీ వశిష్ఠుడు ఆయుధం ఎత్తలేదు. ఆయన కేవలం తపశ్శక్తిని ప్రయోగించాడు. అంతే, విశ్వామిత్రుని 9 కుమారులు ఒక్క క్షణంలో తుదమట్టయ్యారు. తన కన్నుల ముందే తన కుమారులు, తన సైన్యం నాశనం అవడం చూశాడు విశ్వామిత్రుడు. చాలాసేపు నిశ్చలంగా నిలబడ్డాడు. చింతించాడు, రోధించాడు, సిగ్గుతో తలదించుకున్నాడు. ఎంతకాలం తన శౌర్యం, తన సాహసం, తన పరాక్రమం ఈ క్షణంలో ఎందుకు పనికి రాకుండా పోయాయి. కొడుకులను పోగొట్టుకున్న విశ్వామిత్రుడు రెక్కలు తెగిన పక్షిలా ఖాళీగా మిగిలిపోయాడు. ఆఖరికి ఒక్క కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలుసుకున్నాడు. వెంటనే ఆ కుమారునికి రాజ్యాభిషేకం చేశాడు. అక్కడితో విశ్వామిత్రుడు తన రాజ్యాన్ని, తన గర్వాన్ని, తన క్షత్రియ జీవితాన్ని వదిలేశాడు. సన్యసించాడు. తపస్సు చేయడానికి అడవుల బాట పట్టాడు. హిమాలయ పర్వతాల శిఖరాలపై ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. సంవత్సరాలు గడిచాయి. కాలమే నిశ్శబ్దంగా నిలిచింది. చివరికి ఆ తపస్సుకు మెచ్చి మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ రాజా, నీవు ఎందుకింత ఘోరమైన తపస్సు చేస్తున్నావు? నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు మహాదేవుడు. అప్పుడు విశ్వామిత్రుడు వణికేశ్వరంతో ప్రార్థించాడు. ఓ మహాదేవా, నా యందు దయ ఉంచి ధనుర్వేదమును, అందరి రహస్యములను సాంగోపాంగముగా ఉపదేశించండి. దేవతలకు, దానవులకు, మహర్షులకు, యక్ష, రాక్షస, గంధర్వ, కిన్నెర, కింపురుషులకు తెలిసిన అన్ని అస్త్ర విద్యలను నాకు ఉపదేశించండి. అలా నన్ను అనుగ్రహించండి అంటూ కోరుకున్నాడు. ఆ కోరికను విని మహాశివుడు నవ్వాడు. నీవు కోరిన విద్యలన్నీ నీకు ప్రసాదించాను అని వరమిచ్చాడు మహాశివుడు. వరమిచ్చిన తర్వాత మహాశివుడు అంతర్ధానమయ్యాడు. ఆ క్షణం నుంచి విశ్వామిత్రుడు అజేయుడయ్యాడు. అహంకారం మళ్లీ మంటలు పెట్టింది. వెంటనే వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమమును సర్వనాశనం చేశాడు. అహంకారంతో అట్టహాసం చేశాడు. ఆశ్రమంలోని మునులు తలా ఒక దిక్కుగా పారిపోయారు. కొన్ని పక్షులు, జంతువులు చనిపోయాయి. మరికొన్ని ప్రాణాలు దక్కించుకుని పారిపోయాయి. ఆ గందరగోళంలో వశిష్ఠుడు గర్జించాడు. భయపడకండి, నేను విశ్వామిత్రుణ్ణి ఎదిరిస్తాను, మిమ్ములను రక్షిస్తాను. కానీ ఆయన మాట ఎవ్వరూ వినిపించుకోలేదు. అందరూ పారిపోయారు. ఒకప్పుడు పవిత్రత, శాంతి, తపస్సు వెల్లివిరిసిన వశిష్ఠుని ఆశ్రమం ఇప్పుడు శ్మశానంలా వారిపోయింది. విశ్వామిత్రుడు చేసిన మారణ కాండను చూసి వశిష్ఠుడు ఆయనతో ఇలా అన్నాడు. ఓ విశ్వామిత్ర, నేను ఎన్నో కాలాలు పెంచి పోషించిన జీవజాలములను వృద్ధి చేసిన నా ఆశ్రమాన్ని క్షణకాలంలో నాశనం చేశావు. నీకు భవిష్యత్తు లేదు, నిన్ను నాశనం చేస్తాను అని
తన దండాన్ని చేతిలోకి తీసుకుని విశ్వామిత్రుని ఎదురుగా నిలబడ్డాడు వశిష్ఠుడు. అప్పుడు వశిష్ఠుడు రెండవ యమదండములా ప్రకాశిస్తున్న తన బ్రహ్మాండాన్ని చేతిలో పట్టుకున్నాడు. ఆ క్షణంలో ఆకాశం నిశ్శబ్దమైంది, భూమి వణికింది. ఆయన చూపు విశ్వామిత్రుడిపై నిలిచింది. గర్జించిన స్వరంతో వశిష్ఠుడు ఇలా అన్నాడు: ఓరి దుష్టుడా, నా బ్రహ్మ తేజస్సు ముందర నీ క్షత్రియ బలము, నీ అస్త్రశస్త్రాలు క్షణకాలం కూడా నిలవలేవు. నీ అస్త్రశస్త్రాలని సర్వనాశనం చేస్తాను. ఇది హెచ్చరిక కాదు, బ్రహ్మశాసనం. కాని విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి లెక్క చేయలేదు. అహంకారంతో మండిపోయాడు. మొదట ఆగ్నేయాస్త్రమును వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. అది బ్రహ్మదండం ముందర నీటి ముందు అగ్నిలా శాంతించింది, వెనక్కు తిరిగిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు ఆగలేదు. తాను మహాశివుని వలన పొందిన వారణాస్త్రము, రుద్రాస్త్రము, ఇంద్రాస్త్రము, పాశుపతాస్త్రము, ఇషికాస్త్రము, మానవాస్త్రము, మోహనాస్త్రము, గాంధర్వాస్త్రము, స్వపనాస్త్రము, జృంభనాస్త్రము, మాదనాస్త్రము, సంతాపనాస్త్రము, విలాపనాస్త్రము, శోషణాస్త్రము, ధారణాస్త్రము, వజ్రాస్త్రము, బ్రహ్మపాసము, వరుణపాసము, పైనాకము, దైతాస్త్రములు, శుష్కము, అర్ధము, దారుణము, ఇవే కాక దండము, పైశాచము, క్రౌంచము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణు చక్రము, వాయువ్యాస్త్రము, మదనాస్త్రము, హయో శిరోస్త్రము, కంకాలము, ముసలము, విద్యాధరమనే మహాస్త్రము, కాలాస్త్రము, త్రిశూలము, కపాలాస్త్రము, కంకణాస్త్రము, ఇలా చిత్ర విచిత్రమైన అస్త్రములన్నింటినీ వశిష్ఠునిపై వర్షంలా ప్రయోగించాడు. కాని ఆ అస్త్రములన్నింటినీ వశిష్ఠుని బ్రహ్మదండం అవలీలగా మింగేసింది. ఒక్కటి కూడా ప్రభావం చూపలేదు. ఇక విశ్వామిత్రుని వద్ద మిగిలింది ఒక్కటే, బ్రహ్మాస్త్రం. చివరి ఆయుధంగా అది కూడా వశిష్ఠుని మీద ప్రయోగించాడు. ఆ క్షణం వినాశనం. లోకాలు మండిపోయాయి. 3 లోకాలు తల్లడిల్లిపోయాయి. ఆకాశం చీలినట్టయింది. భూమి కంపించిపోయింది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి దేవతలు, గంధర్వులు అందరూ వశిష్ఠుని వద్దకు పరిగెత్తారు. ఓ మహర్షి, బ్రహ్మాస్త్రమును శాంతింపచేయండి, లోకాలను రక్షించండి అంటూ ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మతేజస్సు విదజల్లుతున్న వశిష్ఠుని బ్రహ్మదండం విశ్వామిత్రుడు ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని కూడా మింగేసింది. క్షణాల్లో లోకాలు శాంతించాయి. ఆ సమయంలో వశిష్ఠుడు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. ఆయన దేహం నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. ఆయన చేతిలోని బ్రహ్మదండం యమదండం మాదిరిగా ప్రజ్వరిల్లుతోంది. ఆ దృశ్యం చూసి దేవతలందరూ మళ్లీ వశిష్ఠుణ్ణి ప్రార్థించారు. ఓ మహర్షి, నీ బ్రహ్మ తేజస్సు అమోఘమైనది. బ్రహ్మాస్త్రము తేజస్సుని నీ బ్రహ్మ తేజస్సులో ఐక్యం చేసుకో. నీవు శాంతించు, నీ దండాన్ని శాంతింపచేయి అంటూ దేవతలు ప్రార్థించారు. దేవతల ప్రార్థనని మన్నించి వశిష్ఠుడు శాంతించాడు. బ్రహ్మాస్త్రము ఆయన బ్రహ్మ తేజస్సులో లీనమైపోయింది. ఇంత జరిగిన తర్వాత విశ్వామిత్రుడికి మిగిలింది భంగపాటు, అవమానం, ఆత్మగ్లాని. తలవంచాడు. ఆ క్షణంలోనే అతనికి సత్యం అర్థమైంది. ఆహా, ఏమి ఆశ్చర్యం! వశిష్ఠుని బ్రహ్మ తేజస్సు ముందర నా అస్త్రశస్త్రాలన్నీ వృధా అయ్యాయి. ఆయన బ్రహ్మదండం నా అస్త్రములన్నింటినీ మింగేసింది. కాబట్టి క్షాత్రము నిరుపయోగము, బ్రహ్మ తేజస్సే పరమశక్తి అని తెలుసుకున్నాడు. అంతటితో విశ్వామిత్రుడు తనలో తానే ప్రతిజ్ఞ చేసుకున్నాడు. బ్రహ్మ తేజస్సును పొందడానికి ప్రయత్నం చేస్తాను. నా మనస్సును, నా ఇంద్రియాలను నిగ్రహిస్తాను. బ్రాహ్మణత్వం సిద్ధించేంత వరకు తీవ్రమైన తపస్సును చేస్తాను అంటూ పలికాడు. అక్కడితో క్షత్రియుని అహంకారానికి అంతం, బ్రహ్మర్షిగా మారే ప్రయాణానికి ఆరంభం. ఓ రామ, వశిష్ఠుని చేతిలో ఓడిపోయి పరాభవం పాలైన తర్వాత ఆ అవమాన భారం భరించలేక విశ్వామిత్రుడు తన భార్యతో సహా దక్షిణ దిశగా ప్రయాణమయ్యాడు. అది పలాయనం కాదు, అది తనను తానే మలుచుకునే ప్రయాణం. అక్కడ ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, శరీరాన్ని క్షీణింపచేస్తూ, మనస్సును నిగ్రహిస్తూ ఘోరమైన తపస్సును చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు అగ్నిలోనే విశ్వామిత్రునికి 4 కుమారులు జన్మించారు. వారే హవిస్మంతుడు, మధునంతుడు, దృఢనేత్రుడు,
మహారథుడు. కాలం నిలబడలేదు. 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. 1000 సంవత్సరాల తపస్సుకు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆకాశం వెలిగిపోయింది. బ్రహ్మదేవుడు విశ్వామిత్రుని చూసి ఇలా పలికాడు: ఓ విశ్వామిత్ర, నీ తపస్సుకు నేను మెచ్చాను. నీవు క్షత్రియుడు అయినా బ్రాహ్మణత్వమును అవలంబించి తపస్సు చేశావు. అందుచేత నీవు రాజర్షివయ్యావు అని ఆశీర్వదించాడు. అంతటితో బ్రహ్మదేవుడు స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. కాని విశ్వామిత్రుని మనస్సులో శాంతి కలగలేదు, తృప్తి రాలేదు. ఆ మాటలు అతని హృదయంలో అగ్ని రేపాయి. ఇంతకాలము ఘోరమైన తపస్సు చేసిన నన్ను రాజర్షి అంటాడా? నేను బ్రహ్మర్షిని ఎందుకు కాకూడదు అని ఆగ్రహంతో మండిపోయాడు. ఆ క్షణంలోనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. బ్రహ్మర్షి అని పిలువబడే వరకు నేను తపస్సుని ఆపను అని ప్రతిజ్ఞ చేశాడు. మళ్ళీ తపస్సును ప్రారంభించాడు. ఇదే సమయంలో ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉండేవాడు. అతనిలో ఒక విపరీతమైన కోరిక ఉండేది. ఈ శరీరంతో పాటు స్వర్గానికి వెళ్ళాలి అనేది అతని కోరిక. త్రిశంకు ఆస్థానంలో వశిష్ఠుడు పురోహితుడిగా ఉండేవాడు. త్రిశంకు వశిష్ఠుని పిలిచి తన కోరికను వివరించాడు. ఆ మాటలు విన్న వశిష్ఠుడు సూటిగా చెప్పేశాడు: ఈ పని నా వల్ల కాదు అని. అప్పుడు త్రిశంకు అహంకారంతో ఇలా అన్నాడు: నీ వల్ల కాకపోతే నీ కుమారులతో చేస్తాను అని. వశిష్ఠుని 9 కుమారులు తమ తమ ఆశ్రమాలలో తపస్సు చేసుకుంటున్నారు. వారి వద్దకు త్రిశంకు వెళ్ళాడు. వారి ముందర చేతులు జోడించి వినయంగా ప్రార్థించాడు: ఓ మునికుమారులారా, నేను ఒక యజ్ఞం చేయ సంకల్పించాను. కానీ మీ తండ్రి గారు వశిష్ఠుల వారు నా చేత ఆ యజ్ఞాన్ని చేయించుటకు ఒప్పుకొనలేదు. అందువలన నేను మీ వద్దకు వచ్చాను. నేను ఈ శరీరంతోనే స్వర్గానికి పోవుటకు తగిన యజ్ఞాన్ని మీరు నా చేత చేయించాలి. మీరు మహానుభావులు. అటువంటి యజ్ఞాన్ని చేయించుటకు మీరే సమర్థులు. వశిష్ఠుడు నాకు పురోహితుడు. ఆయన కాదన్నప్పుడు ఆయన కుమారులైన మీరే ఆ కార్యాన్ని నెరవేర్చాలి. రాజులకు పురోహితులు దైవ సమానులు. అందువల్ల మీరు నాకు దైవ సమానులు. కాబట్టి నా కోరికను కాదనకండి. నా చేత యజ్ఞమును చేయించి నన్ను సశరీరంగా స్వర్గలోకానికి పంపండి అంటూ వేడుకున్నాడు. త్రిశంకు ఆ మాటలు పలుకుతున్నంతసేపు వశిష్ఠుని కుమారుల హృదయాల్లో కోపం అగ్నిలా మండిపోతుంది. ఆ కోపం ఇక కట్టలు తెంచుకుంది. ఆ క్షణంలోనే వారు గర్జించారు: ఓ త్రిశంకు, నీవు దుర్బుద్ధివి, చెడ్డవాడివి. నీ కులగురువు వశిష్ఠుడు సత్యసంధుడు. ఆయన నిరాకరించిన తర్వాత నీవు మరొకరి వద్దకు ఎలా వెళ్ళగలవు? నీవు మాత్రమే కాదు, వశిష్ఠుడు మొత్తం ఇక్ష్వాకు వంశానికే పురోహితుడు. గురువు ఎల్లప్పుడూ సత్యమునే పలికేవాడు. అటువంటి కులగురువు మాటలను నీవు ఎలా అతిక్రమిస్తున్నావు? మా తండ్రి గారు నీ కులగురువు అయిన వశిష్ఠుడు నా వల్ల కాదు అని చెప్పిన యజ్ఞాన్ని మేము ఎలా చేయిస్తాం అని అనుకుంటున్నావు? నీవు మూర్ఖుడివి. లేకపోతే సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం సాధ్యం కాదు అన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నావా? వశిష్ఠుడు 3 లోకాల్లో ఎవరితోనైనా ఏ యాగాన్నైనా చేయించగల సమర్థుడు. అటువంటి వశిష్ఠుడు తన వల్ల కాదు అన్నాడంటే అది ఎంత దుర్లభమో అర్థం చేసుకో. ఆయన కాదన్న యజ్ఞాన్ని మేము చేయించి ఆయనను అవమానించలేము. కాబట్టి వెంటనే తిరిగి నీ నగరానికి వెళ్ళిపో. నీ దుష్ట ఆలోచనని మానుకో అని కోపంతో పలికారు వశిష్ఠుని కుమారులు. ఆ మాటలు విన్న త్రిశంకు వినయంగా తల వంచి ఇలా అన్నాడు: ముని కుమారులారా, మీ తండ్రి గారు నా చేత సశరీరంగా స్వర్గానికి పోవుటకు తగిన యజ్ఞాన్ని చేయించుటకు ఒప్పుకొనలేదు. అందుకే మీ వద్దకు వచ్చాను. మీరు కూడా నిరాకరించారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? వేరే వారి వద్దకు వెళ్ళి నా కోరికను నెరవేర్చుకుంటాను. నాకు సెలవిప్పించండి అంటూ వేడుకున్నాడు. కాని తాము ఎన్ని విధాలుగా చెప్పినా తన మూర్ఖపు పట్టు వదలని త్రిశంకును చూసి వశిష్ఠుని కుమారులు ఆగ్రహంతో వణికిపోయారు. ఆ క్షణంలోనే వారు శపించారు: ఓ త్రిశంకు, నీవు క్షత్రియుడిగా ఉండతగవు. నీవు చండాలుడిగా మారిపో అని ఆ మునికుమారుల శాపం క్షణాల్లోనే ఫలించింది. ఇక్ష్వాకు వంశపు మహారాజు త్రిశంకు చండాలుడుగా మారిపోయాడు. నల్లని వస్త్రాలు, నల్లని శరీరము, చింపిరి జుట్టు, కపాల మాలికలు,
ఇనుముతో చేసిన ఆభరణాలు, వికృతమైన రూపంతో మారిపోయాడు త్రిశంకు. ఆ భయానకమైన ఆకారాన్ని చూసి అతని వెంట ఉన్న రాజబంధువులు, మంత్రులు, సేనలు అందరూ భయపడి పారిపోయారు. త్రిశంకు ఒంటరివాడయ్యాడు. అలా దిక్కులేక ఆశలేక నడుచుకుంటూ విశ్వామిత్రుని తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చాడు. అతనిని చూసి విశ్వామిత్రుడు జాలితో కరిగిపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా పలికాడు: నీవు త్రిశంకు మహారాజువే కదా, ఇక్ష్వాకు వంశపు రాజువే కదా. నీ కులగురువు వశిష్ఠుని చేత నీవు నిరాకరింపబడ్డావు. ఆయన కుమారుల చేత శపించబడ్డావు. నీకు భయపడాల్సిన పని లేదు. నీ కోరిక నేను తీరుస్తాను. నీకు ఏం కావాలో అడుగు అని ధైర్యమిచ్చాడు. అప్పుడు త్రిశంకు విశ్వామిత్రుని ముందు కన్నీళ్లు పెట్టుకుని ఇలా అన్నాడు: ఓ మహర్షి, నాకు శరీరంతోనే స్వర్గానికి వెళ్లాలనే కోరిక ఉంది. దాని కొరకు 100 యజ్ఞములు చేశాను. అయినా సరే నా కోరిక తీరలేదు. నా పురోహితుడు వశిష్ఠుడు నా కోరికను నిరాకరించాడు. ఆయన కుమారులు నా కోరికను తీర్చకపోగా నన్ను చండాలుడిగా మారమని శపించారు. దిక్కుతోచని స్థితిలో మీ వద్దకు వచ్చాను. మీరే నా కోరికను తీర్చాలి. ఓ మహర్షి, నా గురించి మీకు తెలుసు కదా. నేను అసత్యమాడను, ధర్మపరుడను. ఎన్నో యజ్ఞాలు చేశాను. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాను. పెద్దలను గౌరవించాను. ఎవరికీ ఎటువంటి అపకారమూ చేయలేదు. అయినా నా కోరిక తీరలేదు. దైవం నా యందు అనుకూలంగా లేనప్పుడు పురుష ప్రయత్నం కూడా ఫలించదు కదా. దైవోపహతుడైన నేను ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను. మీరు కాదంటే నాకు వేరే గతే లేదు అని ఆర్తిగా ప్రార్థించాడు త్రిశంకు.